ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పొగమంచు దట్టంగా కమ్మిస్తోంది. ఉదయం 8 గంటలైనా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జిల్లాలోని హైవేలపైనే అధికంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో పొగమంచు కారణంగా రహదారులు నెత్తుటిమయమవుతున్నాయి. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా దారి కనిపించక గత నెల రోజులుగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మరణించారు. ముంబై హైవేపై కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సదాశివపేట వద్ద పొగమంచు కారణంగా దారి కనపడక ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. మరో బస్సు వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోయాడు. ఈ హైవేపై కూడా పొగమంచు కారణంగా గత నెల రోజుల్లో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. వారం రోజుల నుంచి చూస్తే విపరీతమైన పొగమంచు పడుతున్నది. ప్రొద్దున లేచి వ్యవసాయం పనులకు పోదామన్నా గానీ వ్యవసాయం పనులకు ఊరికి వస్తలేదు. రోడ్డు మీద ప్రయాణం చేసి పోదామంటే ఇట్లా 7-8 గంటల వరకు తెల్లారతలేదు. మంచుకు లైట్లకు ఎదురుగా వచ్చే బండ్లకు ఇట్లా లైట్లతోటి ఎక్కడి నుంచి ఏ బండ్లు వస్తున్నాయని అర్థం కాకుండా యాక్సిడెంట్లు ఇట్లా అవుతున్నాయి. నిన్న రాత్రే చూస్తే ఆ మంచుకు 9 గంటల ప్రాంతంలో మా శంకరపేట వద్ద ఇట్లా ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ మంచు చాలా ఇబ్బంది పెడుతున్నది. వాతావరణం బాగా కూల్ అయిపోయింది. ఒక్కొక్కసారి చూస్తే ఇది సిమ్లా ప్రదేశం లెక్క అనిపిస్తున్నది. తెల్లవారుజాము నుంచి 8 గంటల వరకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు మితిమీరిన వేగం కూడా కారణమవుతుంది. పొగమంచు సమయంలో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లినా చాలా దూరం వరకు చూడలేని పరిస్థితి. డ్రైవింగ్ సమయంలో తక్కువ స్పీడ్ లో ఉంటే సడన్ గా ఏదైనా కనబడితే బ్రేక్ వేసి నియంత్రించే అవకాశం ఉంది. అధిక వేగంలో ఉన్న వాహనం సడన్ బ్రేక్ వేయడం వల్ల బోల్తా పడ్డం, ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి ఘటనలు జరుగుతాయి. ప్రమాదాలు జరిగే మలుపులు, వాటి వద్ద డివైడర్లు, హైవేకు కనెక్ట్ అయ్యే ఇంటర్నల్ రోడ్డు వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే అధికారులు కానీ పోలీసులు కానీ ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొగమంచు వల్ల డ్రైవింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. ఏ వెహికల్స్ వచ్చినా కనబడట్లేదు. 7కి వెళ్ళేది 9కి వెళ్లాల్సి వస్తున్నది. యాక్సిడెంట్స్ కూడా అంతే అవుతున్నాయి. డ్రైవింగ్ చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. పొగమంచు వల్ల తొందర ఏ పనులు అవ్వట్లేదు. 7కి వెళ్లాల్సి వస్తే 9-10కి వెళ్లాల్సి వస్తున్నది. ముందు రోడ్ ఏం కనబడతలేదు. వెహికల్స్ రావాలన్న ఇబ్బంది అవుతుంది. చలికాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాల హెడ్ లైట్లు, ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. స్పీడ్ కాదు, ప్రాణాలే ముఖ్యమని ప్రతి వాహనదారుడు గుర్తించాలంటున్నారు.